హలో ఎవ్రీవన్. చాలామందికి వేరే వేరే కంపెనీస్లో ఒకటే షేడ్ దొరకట్లేదు, మాకు ట్రెడ్ అయిపోయింది కానీ సేమ్ షేడ్ అనేది రావట్లేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి వచ్చేసరికి రెండు దారాలు కూడా వేరే వేరే కంపెనీ అండి, చూసినట్లు వీడియోలో చూపిస్తున్నట్టు. సో నేను ఎలాగ సేమ్ షేడింగ్ అనేది ఎలా తీసుకున్నానంటే బికాస్ ఆఫ్ దీనివల్ల ఎలా తీసుకున్నారని చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ బై చేసినప్పుడు దీనిపైన వచ్చే కవర్ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని జాగ్రత్తగా ఇందులో పెట్టుకున్నాను. సో ఇది మళ్ళీ నేను తీసుకున్నాను. ఇది తీసుకుని నేను షాప్ దగ్గర పట్టుకెళ్ళి నాకు ఇదే షేడ్ కావాలండి అని చెప్పాను. ఈ థ్రెడ్ కూడా పట్టుకెళ్ళలేదు. సో నాకు సేమ్ థ్రెడ్ అనేది ఇచ్చారు. సో ఎలా ఇచ్చారంటే ఇది వచ్చేసరికి మనకి ఈ కవర్ మీద షేడ్ నెంబర్ 23 అని ఉంది కదా, ఈ 23 నెంబర్ వాళ్ళు చూసి మనకి సేమ్ థ్రెడ్ అనేది ఇస్తారండి. సో ఇవి ఎప్పుడు కూడా మనం తీసుకున్న తర్వాత, సిల్క్ థ్రెడ్ తీసుకున్న తర్వాత ఈ కవర్స్ అనేవి పడేయద్దు. ఇది ఉంటే కనుక కంపల్సరీ మనకు సేమ్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుందండి. 23 నెంబర్ ఉంది కాబట్టి నాకు సేమ్ అనేది ఇచ్చారు. రెండు వేరే వేరే కంపెనీస్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి లోటస్ కంపెనీ అని చెప్పి మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి స్టిచ్చింగ్లో. లోటస్ కంపెనీ వచ్చేసరికి మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఎవరైనా బిగినర్స్ తీసుకోవాలనుకుంటే కనుక లోటస్ కంపెనీదే తీసుకోండి. సిల్క్ థ్రెడ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఇప్పుడు సిల్క్ థ్రెడ్ని ఎలా కుట్టాలో నేను చూపిస్తాను. ఇప్పుడు రెండు షేడ్లు, ఒకటే సేమ్ షేడ్లు ఉన్న రెండు థ్రెడ్ని తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చివరిలో ముడి వేసుకోవాలి. సో నేను వీడియోలో చూపిస్తాను క్లారిటీగా. సో ఇది చూసారు కదా, రెండు థ్రెడ్లని తీసుకున్నాను నేను. ఈ రెండు థ్రెడ్లని ముడి వేస్తున్నాను, నా రెండు వేళ్ళతోటి ముడి వేస్తున్నాను. క్లియర్గా చూస్తే కనుక మీరే మగ్గం వర్క్ ఇంట్లో నేర్చుకోవచ్చు. సో ఇలాగ నేను చివర్లో ముడి వేసాను. ఇదే ముడిని తీసుకుని మనము ఈ విధంగా నేను హ్యాండ్స్ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మీరు మగ్గం వర్క్ కుట్టేటప్పుడు ఈ విధంగానే హ్యాండ్ ఉండాలి. ఈ విధంగా హ్యాండ్ పట్టుకుంటే కనుక మీరు దారం అనేది ఈజీగా అందించుకోవచ్చు. ఈ హ్యాండ్ తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా ఇలాగే పట్టుకుని హ్యాండ్ తీసుకువెళ్ళి మీరు ఫ్రేమ్ కింద పెట్టుకోవాలండి. ఫ్రేమ్ కింద భాగంలో సేమ్ ఇదే హ్యాండ్, ఇంకా వదలద్దు ఈ హ్యాండ్ అనేది. సేమ్ ఇదే హ్యాండ్ని కింద ఎగ్జాక్ట్గా ఫ్రేమ్ కింద పెట్టుకోండి. సో నేను ఫ్రేమ్ కింద పెట్టి చూపిస్తున్నాను కదా, ఇలాగ కొంచెం పైకి పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు దారాన్ని తీసుకోవాలి పైకి, ఈ నీడిల్ తోటి మనం దారాన్ని పైకి తీసుకోవాలండి. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను చూసారు కదా, ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను హ్యాండ్ని. ఇప్పుడు నార్మల్గా ఈ విధంగా నేను హ్యాండ్ చూపిస్తున్నట్టుగా ఈ విధంగానే పట్టుకోండి. రెండు వేళ్ళతోనే హ్యాండ్ పట్టుకోవాలి. ఇందాక చూపించినట్టుగా ఉండకూడదు. మనం ఎప్పుడైతే దారం తీసుకుంటామో ఈ రెండు వేళ్ళతోనే దారాన్ని పట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. లూజ్ వదులుకుంటూ ఉండాలి. ఎందుకంటే సిల్క్ థ్రెడ్ అనేది ఊరికనే తెగిపోతుంది. మనం నార్మల్గా వాడే మిషన్ థ్రెడ్ లాగా అస్సలు ఉండదు. ఎందుకంటే ఇది ఈజీగా ఊడిపోతుంది అనమాట, అంటే పోగులు వచ్చేస్తాయి, దారం అనేది విడిపోతూ ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా కుట్టుకోవాలన్నమాట. బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది ఫస్ట్ డే సిల్క్ థ్రెడ్ కుట్టాలంటే. సో అందుకని చెప్పి కాటన్ థ్రెడ్తో నేర్పిస్తారనమాట. తర్వాత జరీ థ్రెడ్ని యూజ్ చేయిస్తారు. తర్వాత సిల్క్ థ్రెడ్లోకి వాళ్ళు కుట్టడానికి ట్రై చేస్తారనమాట. సో ఈ విధంగా థ్రెడ్ని నేను ఎంత లాంగ్ అయినా తీసుకుంటున్నాను. కానీ ఇప్పుడు నేను అడ్జస్ట్ చేసుకుని చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు నేను దించి నీడిల్లోకి ఇంకొక థ్రెడ్ని పైకి లాగుతున్నాను. వీడియోలో క్లారిటీగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది ఇంకొక మళ్ళీ నాట్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా నేను లీఫ్ అనేది కుడతాను అనమాట. లీఫ్ డ్రా చేస్తాను ఇక్కడ. మనకి నచ్చిన షేప్లోకి ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్స్ కింద కుట్టుకుంటే బెటర్ అనమాట, మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేనైతే ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే
చైన్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను. ఇక్కడ వచ్చేసరికి ఎండ్ నాట్ అనేది వేస్తున్నాను. మీకు ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎండ్ నాట్ ఎలా వేసుకోవాలనేది. సో ఇక్కడ వచ్చేసరికి నేను నార్మల్గానే చూపిస్తున్నాను. ఎండ్ నాట్ అనేది వేసేస్తున్నాను. సిల్క్ థ్రెడ్ కుట్టేటప్పుడు దారం ఎప్పుడు కూడా మనం చేతితో పట్టుకున్నప్పుడు లూజ్గానే పట్టుకోవాలి. టైట్గా పట్టుకోవడం వల్ల మీకు ఈజీగా ఊడిపోతుంది, తెగిపోతుందండి. సో ఇప్పుడు ఎండ్ నాట్ వేసేసాను. నేను కిందకి దారం లాగేశాను. నాకు ఇప్పుడు ఎలాంటి దారం కూడా తెగదు. అర్థమైందా? సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఈ లీఫ్ అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు ఇందులో వచ్చేసరికి నేను వీడియోలో చూపిస్తున్నట్టుకి పైకి ఒకటి తీసాను. పైకి లాంగ్ స్టిచ్ అనేది తీసాను. సో నేను ఇప్పుడు క్రాస్లో కుట్టడం చూపిస్తాను. లీఫ్లో చాలా స్టిచ్చెస్ అనేవి ఉన్నాయి. మనం ఏ టైప్లో అయినా కుట్టుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అనేది నేను వేస్తున్నానండి. మనం సిల్క్ థ్రెడ్ తోటి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఇది క్రాస్ అండి. లీఫ్ స్టిచ్లో కుట్టేటప్పుడు చాలా టైప్స్ ఉన్నాయి. నేనైతే క్రాస్ స్టిచ్ అనేది చేస్తున్నాను ప్రజెంట్ అయితే. మీకు ఇంకొక వీడియోలో అయితే వేరే విధంగా ఎలా కుట్టాలి అనేది కూడా చూపిస్తాను. నేను ఇక్కడికి వచ్చేసరికి లాంగ్ అండ్ షార్ట్ క్రాస్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే పూర్తిగా వీడియో అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఈజీగా ఇంట్లోనే కూర్చుని మగ్గం వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. చాలామంది ఒకసారి 2 సార్లు లేదంటే ఒక 5 టైమ్స్ ట్రై చేసి ఆగిపోతారు. అలా ఎప్పుడూ ఆగిపోకూడదు. మనం వర్క్ నేర్చుకోవాలని కాన్సన్ట్రేషన్ ఉంటే కనుక పూర్తిగా మనం వచ్చేదాకా నేర్చుకోవాలి. ఒకసారి 2 సార్లు చూస్తే ఏది మనకి అర్థం అవ్వదు. సో రిపీటెడ్గా మనం అర్థం చేసుకుంటూ ఉండే కొలదే మనకి ఈజీగా అనేది వచ్చేస్తుందండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఇది ఫ్రేమ్ వచ్చేసరికి నాకు స్టాండ్ ఫ్రేమ్ కాదనమాట. సో అందుకని కొంచెం మూమెంట్ అనేది సరిగ్గా లేదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇది స్టాండ్ ఫ్రేమ్ కాదు. దీని స్టాండ్ ఫ్రేమ్ వచ్చేసరికి వేరే బ్లౌజ్కి ఉంది. సో అందుకని నాకు ఇది కత్తమాటలు కదిలిపోతుంది. సో అందుకే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. సో ఈ విధంగా లాంగ్ అండ్ షార్ట్ అనేది నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ వేస్తున్నానండి. ఇప్పుడు లీఫ్ అనేది మొత్తం నేను ఈ బార్డరింగ్ దగ్గర నుంచి ఈజీగా కుట్టుకొస్తున్నాను. లాంగ్ అండ్ షార్ట్ అనేది ఈజీగా వేసుకోవచ్చు మనం. సో ఫైనల్లీ లాస్ట్కి వచ్చేసరికి నేను ఇక్కడ మళ్ళీ ఎండ్ నాట్ అనేది వేస్తున్నాను. మగ్గం వర్క్ కుట్టడం వచ్చిన వాళ్ళు చాలామందికి ఎండ్ నాట్ ఎలా వేయాలో తెలియదు. సో ఎండ్ నాట్లో 2 టైప్స్ ఆఫ్ ఎండ్ నాట్స్ ఉంటాయండి. సో ఆ ఎండ్ నాట్స్ కూడా నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో నేను నార్మల్గానే ఎండ్ నాట్ అనేది చెప్పట్లేదు. నార్మల్గానే ఎండ్ నాట్ అనేది నేను వేసేస్తున్నాను. సో నేను ఇంకొక వీడియోలో అడ్జస్ట్ చేసి చెప్తాను నేను. సో చూసారు కదా, నేను ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేసాను. నాకు ఎలాంటి దారం కూడా తెగదు ఇంకా.